ఇక ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై అయితే కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం మీదనైతే ఇగో జీవన్ రెడ్డిపై కేసు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యేకి షాకు, సజ్జనార్పై అనుచిత వాక్యాల ఎఫెక్ట్, పోలీసు సంఘం ఫిర్యాదుతో కేసు నమోదు. ఇగో నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అధికారంలో ఏం మనం ప్రతిపక్షంలోకి అయిపోయింది. ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చున్నబెట్టిర్రు. అధికారంలో ఉన్నట్టు మాట్లాడితే నడుతుందా? అప్పుడంటే అధికారం ఉన్నదే మేం నడిచిందే మేం చేసిందే వేదం అనుకున్నట్టు కాదు. ప్రభుత్వం మారింది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఊపుకుంటారు? ఎవ్వరు కూడా ఊపుకోరు. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ ను నందినగర్ లోని ఆయన నివాసంలో విచారించారు. ఆ సమయంలో జీవన్ రెడ్డి తెలంగాణ భవన్ వద్ద మీడియా సమావేశంలో సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్న హైదరాబాద్ సిపి సర్జనను ఉద్దేశించి అభ్యంతరకరణ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి శంకర్ రెడ్డి ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయిపోయి పోయి తన్నించుకున్నట్టు ఉంది. ఇది మంచిగా అయింది. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు. ఒక అధికారులకు ఇచ్చే విలువలను అధికారులకు ఇవ్వాలి. వాళ్ళ పని ఏంది? చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు. చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు కాబట్టి వాళ్ళ విచారణ ఏందో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు. మీ జాతిపిత అయితే అరెస్ట్ చేస్తామని రాలేరు కదా. మీ జాతిపిత దగ్గరికి వాళ్ళే ఇంటికాడికి వచ్చి ఆయన ఉన్నటువంటి ఇంట్లోనే విచారణ చేసిరు కదా. మరి ఎందుకు ఇంత నొప్పి? ఎందుకు మీకు ఇంత బాధ? ఎందుకు? అధికారులు అంటే అలకాగానే పడతారా మీకు? నాయకులతో కొట్టాడ సాధాక అధికారుల మీద వాళ్ళు ఏడుతా ఉంటారు. మంచిగా అయింది. ఇప్పుడు జీవన్ రెడ్డి మీద అయితే మొత్తం ఏదైతే కేసు అయినట్టయితే ఉంది. ఇక విచారణ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఏం కాదు, వీళ్ళ మీద ఇట్లనే కావాలి. వీళ్ళకు అదుపు లేకుండా ప్రభుత్వం పోయినా కానీ అహంకారం అనేది ఇంకా తగ్గుతలేదు. ఏమనంటే పోలీసులను వాడు వీడని మాట్లాడతారు. అంత చిన్న చూపుగా అనిపిస్తారు అధికారులు అంటే మీకు. మారుర్రి, ఇకనన్నా మారుర్రి. మీకు 2 సార్లు ప్రజలు మీకు పట్టం కట్టి 10 ఏళ్ళు మీరు పాలించిర్రు. ఇక 10 ఏళ్ల తర్వాత విసుగొచ్చింది. విసుగొచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిర్రు. ఆ ప్రతిపక్షంలో కూర్చుండబెట్టి ఎవడైనా మారుర్రి. ప్రజలు మా మీద మాకు ఓట్లు వేయలేరు, మేము ఓడిపోయినాము, మేము పక్కన ఉన్నాము, ఇప్పుడు మళ్ళా ప్రజల దగ్గర పోవాలి అని చెప్పి అట్లా ఆలోచించుర్రి. ఏమున్నా నోరుంది కదా అని మోర్లాగా నువ్వు ఆ కేటీఆర్ ఉంటాడు ఆయనే కొంగవెర్రెడ్డి వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి ఆయనకు గంటే ఇట్లా ఉన్నది. నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడు బంద్ చేయిర్రి. నాయకులను అధికారుల మీద మేమే ఉన్నాము మాకే నోరులు ఉన్నాయని చెప్పి మాట్లాడకుర్రి.